అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చందు సాయి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి దోశ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. అది నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి చూపిస్తాను. నాకు మా మమ్మీ చెప్పింది ఏంటంటే ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకోవాలని చెప్పింది. కాకపోతే నేను నా పక్కన ఆంటీ వాళ్ళకి కూడా అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక గ్లాస్ మినపప్పుకి 5 లేదా 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకోవాలని చెప్పేసి అన్నారు. సో నేను అలా కూడా ట్రై చేశాను. దోశలు బాగా వచ్చినాయి అండ్ బ్యాటర్ కూడా ఎక్కువ వచ్చింది. మనకి ఏంటంటే 2 గ్లాసెస్ కొంచెమే వస్తుంది కదా, ఇప్పుడు 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటాం కాబట్టి బ్యాటర్ అనేది మనకి ఎక్కువ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ నేను ఈ పెద్ద గ్లాస్ తోటి ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. దీంతో 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ కూడా తీసుకుంటాను. నేను వచ్చేసి కంట్రోల్ బియ్యం వాడుతున్నాను అనమాట. ఒక గ్లాస్ మినపప్పు వేసాను కదా, ఇవేంటంటే సపరేట్ నానబెట్టుకుంటున్నాను. ఇంతకుముందుకు నేను ఏం చేసిన అంటే రైస్ ఇంకా పప్పు 2 కలిపి నానబెట్టేదాన్ని. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సపరేట్గా నానబెడుతున్నాను. ఇలా ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను కదా, సేమ్ ఇదే గ్లాస్ తోటి 4 లేదా 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటాను నేను. ఇవి మనకి రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవి రేషన్ బియ్యం వాడుతున్నాను నేను. 4 కరెక్ట్ 5 గ్లాసెస్ తెచ్చిన అనుకోకుండా. సో బియ్యం ఎక్కువ పోసుకుంటే ఏంటంటే మనకి బ్యాటర్ కూడా ఎక్కువ వస్తుంది, సో టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు వీటిని ఏంటంటే మంచిగా 4-5 టైమ్స్ కడుక్కోవాలి. ఎందుకంటే కంట్రోల్ బియ్యం కదా, మనకి ఇందులో పురుగులు ఇంకా మట్టి కూడా ఉంటుంది కదా, అందుకే నీట్గా మంచిగా కడిగేసుకోవాలి. ఇప్పుడు టైం 3 అవుతుంది. నేను మధ్యాహ్నం 3కి నానబెడుతున్నాను. నాకు ఆల్మోస్ట్ నేను పడుకునేసరికి 9-10 అవుతుంది. సో ఆ టైంకి రుబ్బుకుంటా కాబట్టి ప్రాబ్లం లేదు నాకు. ఇదిగోండి పురుగులు ఉంది. సో ఇట్లా పురుగులు ఉంటాయి, ఇట్లా చెత్త ఉంటుంది కాబట్టి మనం మంచిగా నీట్గా 4-5 టైమ్స్ మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్నాక అప్పుడు నానబెట్టుకోవాలన్నమాట. ఇలా నీట్గా వాష్ చేసుకున్నాక ఇంకా వాటర్ పోసేసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువనే పోసుకోవాలి, ఎందుకంటే మనకి ఇదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, సో అందుకనే వాటర్ కూడా ఎక్కువనే పోసుకోవాలి. ఈ వీడియో నేను తెలియని వాళ్ళ కోసం చేస్తున్నాను, మాకు తెలుసులే అని మాత్రం అనకండి ప్లీజ్. ఈ వాటర్ ఏంటంటే మళ్ళీ మనం మిక్సీ పట్టే ముందర ఇదంతా మంచిగా నీట్గా కడిగేసుకొని వాటర్ కింద పోసేసాలి. ఎందుకంటే మనకి ఇలా డస్ట్ అనేది పైనకి తేలుతూ ఉంటుంది కదా, ఎందుకంటే ఇది రేషన్ బియ్యం కదా, అందులో కొంచెం డస్ట్ ఎక్కువనే ఉంటుంది. సో అందుకనే అండ్ పప్పు కూడా రుబ్బే ముందులో ఒకసారి కడిగేసుకుంటే అయిపోతుంది, ఎందుకంటే ఆ డస్ట్ మొత్తం పైన వస్తుంది కదా, సో దానికోసమే. ఇప్పుడు ఇక్కడ మనం మెంతులు వాష్ చేసుకొని, నేనైతే మెంతులు వాష్ చేసుకొని మినపప్పు ఉంది కదా, మినపప్పులనే వేసేస్తాను అనమాట. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసిన, అంటే స్పూన్ పెద్ద స్పూన్ తోటి నేను వేసిన అనమాట, ఒక స్పూను. దీంతో చిన్న స్పూన్స్ అయితే 2 టేబుల్ స్పూన్స్ అవుతుంది. ఇవి కూడా మంచిగా వాష్ చేసేసుకొని నేనైతే మినపప్పుల్ని వేస్తాను. లేదు అంటే మీరు సపరేట్గా అయినా నానబెట్టుకోవచ్చు. ఎందుకంటే నేను పప్పుల్లో ఎందుకు వేస్తాను అంటే పప్పు కూడా మిక్సీ పట్టేస్తాం కదా, సో అప్పుడు పప్పుతో పాటు ఇది కూడా మెత్తగా గ్రైండ్ అయిపోతుందని చెప్పేసి. లేదు మీకు సపరేట్గా కావాలంటే సపరేట్గా కూడా వేసుకోవచ్చు. ఇదంతా వాష్ చేసుకొని వాటర్ అంతా పడేసి నేను ఇంకా ఇదంతా పప్పులో వేసేస్తాను. సో ఇది పప్పుతో పాటే గ్రైండ్ చేసేంటంటే ఇంకా మెత్తగా అయిపోతుంది. లేదు సపరేట్గా చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కదా, సో అందుకని ఇలా పప్పుతో వేసేస్తే అయిపోతుంది. గ్రైండర్ ఉంటే ఇంకా బెస్ట్, పని ఈజీగా అయిపోతుంది. కాకపోతే మా దగ్గర మిక్సీ ఉంది, గ్రైండర్ లేదు. సో కొంచెం ఇక్కడ ఈ గిన్నెలు వచ్చేసి మార్నింగ్ నేను పప్పు తీసుకున్నా కదా, ఏ గ్లాస్ తోటి పప్పు తీసుకున్నా ఆ గ్లాస్ తోటి ఒక గ్లాసు అటుకులు తీసుకుంటున్నాను. ఈ అటుకుల ప్లేస్లో మనం బొనుగులని తీసుకోవచ్చు, లేకపోతే వండిన రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ కూడా కొంచెం వేసుకోవచ్చు. మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఇన్ కేస్ అటుకులు బొనుగులు లేవంటే ఇట్లా అన్నం నైట్ మనం తిన్నాక మిగిలిపోతుంది కదా, పడేయకుండా అన్నం కూడా వేసి మిక్సీ పట్టవచ్చు. కొంచెం క్రిస్పీగా అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అటుకులు కూడా మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ పోవడానికి వాష్ చేసుకోవాలి. మనం ఇక్కడ మంచినీళ్ళు వాడాలి, ఎందుకంటే అటుకులు వాటర్ని అబ్జర్వ్ చేస్తే కదా జల్లి, అందుకని మంచినీళ్ళతో వాష్ చేసేసి
ఆ మంచినీళ్ళు పోసి నానబెట్టాలి. ఇది ఇది ఇంకా నేను నైట్ 10:00కి పప్పు రుబ్బుతున్నాను. మళ్ళీ ఒకసారి మంచిగా నీట్గా వాష్ చేసేసుకున్న పప్పు. ఈ పప్పు మిక్సీ పట్టేంత వరకు మనకి అటుకులు నానుతాయి కాబట్టి ఆ టైంలో మనం అటుకులు నానబెట్టుకుంటే సరిపోతుంది. మార్నింగే నానబెట్టాల్సిన అవసరం లేదు. మనము ఎప్పుడైనా సరే దోశ కానీ ఇడ్లీ కానీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు పెద్ద గిన్నెలు వాడాలి. ఎందుకంటే అది పొంగుతుంది కదా, కొంచెం పులిసినప్పుడు పిండి డబల్ అవుతుంది అనమాట. సో దానికోసమే ఇక్కడ నేను పప్పు రైస్ మొత్తము మిక్సీ పట్టాక లాస్ట్ కొంచెం రైస్ ఉంది. ఆ రైస్లో ఈ అటుకులు నానబెట్టా కదా, అవి కూడా వేసి మిక్సీ పట్టాను. బ్యాటర్ నాకు హాఫ్ వచ్చింది. నేను తీసుకున్న గిన్నెకి బ్యాటర్ అయితే నాకు హాఫ్ వచ్చింది. ఓవర్ నైట్ అలానే బయట పెట్టేశాను నేను పిండి. చూడండి, నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేశాను. ఇది నాకు పిండి పులవలేదు అంతగా, ఎందుకంటే నేను ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేయలేదు. ఒకవేళ మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే నైట్ పిండి మొత్తం దీనికి డబల్ అయిపోతుండే. మనం నైట్ అయితే సాల్ట్ యాడ్ చేయొద్దు. పొద్దున్న మనం ఎప్పుడైతే లేస్తామో అప్పుడు సాల్ట్ యాడ్ చేసి తీసుకుంటే మనము దోశలు వేసేటప్పటికి మనకి పిండి పులుస్తుంది అనమాట. అంటే డబల్ అవుతుంది. కొంచెం లైట్గా పులిసింది నాకు అంతే. మనకి ఏంటంటే క్లైమేట్ని బట్టి కూడా బ్యాటర్ అనేది జల్దీ పులుస్తుంది. క్లైమేట్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా అది జల్దీ పులవదు నైట్. నేను ఇది మార్నింగ్ 6:00కి సాల్ట్ వేస్తున్నా. అండ్ నేను టిఫిన్ అలా చేసే టైంకి నాకు 9-10 అవుతుంది. సో ఆ టైంకి నాకు పిండి కొంచెం పులుస్తుంది, ఎందుకంటే సాల్ట్ వేస్తే జల్దీ పులుస్తుంది. మీరైతే నైట్ అయితే వేసుకోకండి. ఎప్పుడైతే మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటారో అప్పుడు దానికన్నా కొంచెం ముందల సాల్ట్ యాడ్ చేసుకోండి. నైట్ వేస్తే ఏంటంటే పిండి మొత్తం కింద పోయి వేస్ట్ అయిపోతుంది మనకి. సో అందుకోసమే. అండ్ నేను ఇక్కడ ఒక గ్లాస్ తోటి వాటర్ తీసుకుంటున్నాను, ఎందుకంటే పిండి చాలా గట్టిగా అయింది. సో దానివల్ల నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే నాకు ఇప్పుడు పల్సగా ఉంది. నేను దోశలు వేసే టైంకి నాకు మళ్ళీ బ్యాటర్ గట్టి పడింది అనమాట. ఇది ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నేను కూడా పెళ్ళైన కొత్తలో నాకు రాకుండే, నేను మా మమ్మీతో అడిగి నేర్చుకున్నాను. తర్వాత ఇప్పుడు పక్కన ఆంటీ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా కొన్ని టిప్స్ నేర్చుకుంటున్నాను నేను. ఇన్ కేస్ ఇది మీకు యూజ్ అవుతాయి ఇట్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నా బ్యాటర్ నేను ఇప్పుడు 10:00 అలా వేస్తున్నాను దోశ. నాకు ఇది డబల్ అయిపోయింది. సో ఈ బ్యాటర్ వచ్చేసి నాకు ఒక 5 days వరకు వస్తుంది. సో మనకేంటంటే రోజు పొద్దున్నే లేచి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా అనుకుంటాము. సో ఇంత క్వాంటిటీ ఆఫ్ బ్యాటర్ తీసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ వేసుకోవచ్చు అనమాట. ఒకరోజు పునుగులు, ఒకరోజు ఊతప్పం, ఒకరోజు దోశ, అలాగా వేసుకోవచ్చు. సో మనకైతే టెన్షన్ ఉండదన్నమాట. ఇంత బ్యాటర్ మనం చేసి పెట్టుకున్నాం అనుకో, ఎట్లా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాం కదా, సో అందుకని బ్యాటర్ అయితే ఖరాబ్ అవ్వదు. మనకి ఈజీగా ఒక 1 week దాకా వాడుకోవచ్చు. కొంచెం వాడుకుంటే. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.